హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. మనం వేసుకునే ప్రతి ఒక్క చీరకు ఒక స్టోరీ ఉంటుంది. ఈ రోజు వీడియోలో నాకు చాలా చాలా ఇష్టమైన నా వెడ్డింగ్ శారీస్ చూపిస్తాను. ప్రతి ఒక్క చీర బ్లౌజ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. అలాగే మెయిన్ గా ఏంటంటే ఒక్కొక్క శారీకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కుచ్చులు ఇంకా డోరీస్ వేయించాను. మీకు డెఫినెట్ గా అయితే ఒక ఐడియా వస్తుంది. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. నా ఎంగేజ్మెంట్ దగ్గర నుండి పెళ్లి వరకు ప్రతి ఒక్క ఈవెంట్ లో నేను ఏ శారీ వేసుకున్నానో అన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వ్లాగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా మీకు చూపించాలని అన్ని శారీస్ ప్రాపర్ గా వీడియో తీశాను. సో లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే అన్ని శారీస్ మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను. అన్ని ఒకసారి చూసేయండి. నేను ఈ శారీస్ తీసుకున్నదైతే కర్నూలులో ఇంకా కంచిలో అనమాట. నా శారీస్ విషయానికి వస్తే నేను ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ప్రతి ఒక్క శారీ నాకు చాలా చాలా నచ్చి తీసుకున్నాను. నా పెళ్లి చూపులకి, ఎంగేజ్మెంట్ కి, పెళ్లికి ఎక్కువ గ్యాప్ లేదనమాట. పెళ్లి చూపులైన ఒక 1 week లోనే నా ఎంగేజ్మెంట్. ఆ టైంలో నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం ఎలా మేనేజ్ చేశానో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నా ఎంగేజ్మెంట్ లో ఫస్ట్ కట్టుకున్న చీర ఇది. కర్నూలులో కళానికేతన్లో తీసుకున్నాను. ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. రెడ్ అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికీ కూడా. శారీ అంతా టోటల్ గా ఇలా మంచి రెడ్ కలర్ లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నాకైతే ఈ శారీ కట్టుకుంటే. దీని కుచ్చులు కూడా మీకు చూపిస్తాను. శారీ కలర్ కి ప్రాపర్ గా మ్యాచ్ అయ్యేలాగా వేపించాను అనమాట. ఈ శారీ తీసుకున్నాను కానీ బ్లౌజ్ కుట్టించుకోవడానికి నా దగ్గర టైం లేదు. నాకు 3 days లో బ్లౌజ్ కావాలి. అప్పుడు ఫుల్ పెళ్లి సీజన్ అనమాట. సో ఆ టైంలో నేనేం చేశానంటే, కర్నూలులో ఆకృతి అనే స్టోర్ ఉంటుంది, అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అమ్ముతారు అని విన్నాను. సో సడన్ లో ఐడియా వచ్చి వెళ్తే ఈ బ్లౌజ్ ఒకటి దొరికింది. అసలు దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ప్రాపర్ గా నాకు ఈ శారీకి సెట్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే దొరికింది. ఫ్రంట్ సైడ్ ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది, కొంచెం బోట్ నెక్ మోడల్లో. పైన నెట్ క్లాత్ పెట్టి ఇలా డిజైన్ చేశారు నెక్ కి. మీకు ఇక్కడ అనిపిస్తూ ఉండొచ్చు ఈ బ్లౌజ్ ఈ శారీకి సెట్ అవుతుందా లేదో అని, కానీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి. అలాగే శారీకి మంచి మోడర్న్ లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ వేయడం వల్ల. నిజంగా చెప్పాలంటే బ్లౌజ్ నుండి శారీ ఇంకా హైలైట్ అయిందనమాట. మీకు ఇక్కడ పిక్చర్ కూడా పెడతాను చూడండి. నా మేకప్ ఆర్టిస్ట్ కూడా ఈ శారీని డిఫరెంట్ గా స్టైల్ చేసింది, రొటీన్ గా కాకుండా. నెక్స్ట్ ఇది నా మెయిన్ ఎంగేజ్మెంట్ శారీ. ఈ కాంబినేషన్ చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది. దానిపైన సిల్వర్ జరీ వచ్చింది. ఇది కూడా కర్నూలు కళానికేతన్లో తీసుకున్నాం. నా పెళ్లి టైంలో ఈ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉండేవి. దీని కుచ్చులు కూడా మీరు చూడొచ్చు, డిఫరెంట్ స్టైల్లో కుట్టించాను. అండ్ మెయిన్ గా నేను ఒకరికైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి, జయ అక్క. నేనైతే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. నాకు విత్ ఇన్ నో టైమ్ లో ఒక్కొక్క శారీకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇలా కుచ్చులు వేసిచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో పింక్ వచ్చిన కుచ్చుల్లో కింద గోల్డ్ బీడ్స్ కూడా వేశారు. అంత ప్రాపర్ గా డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది శారీ పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది. మీకు ఇక్కడ లైటింగ్ కొంచెం లో ఉండడం వల్ల అంత క్లియర్ గా కనిపించడం లేదు, కానీ నిజంగా చూస్తే మాత్రం ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. అనుకోకుండా నా శారీ కలర్ ఇంకా మా హస్బెండ్ డ్రెస్ కలర్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఆ రోజు శారీ చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, వేసుకున్నప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మనకి సెట్ అవుతుందో లేదో అని. ఈ శారీ బ్లౌజ్ విషయానికి వస్తే చాలా తక్కువ టైం ఉండింది మాకు ఎంగేజ్మెంట్ కి. ఆ టైంలో జయ అక్క పింట్రెస్ట్ లో నాకు ఒక బ్లౌజ్ డిజైన్ చాలా చాలా నచ్చింది. ఆ బ్లౌజ్ డిజైన్ ఇచ్చాను అక్కకి. కర్నూలులో తోరన్ అని చాలా ఫేమస్ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. నేను మామూలుగా నచ్చనని అక్కకి చాలా బాగా తెలుసు. అప్పటికప్పుడు ఇంకా తోరన్ స్టోర్ కి వెళ్ళి ఇలా బ్లౌజ్ కి సంబంధించిన బీడ్స్ అన్ని తీసుకొని వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా ఎంత బాగా వచ్చిందో. నాకు ఈ బ్లౌజ్ కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే, చాలా మంది అడిగారు నన్ను ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు, చాలా యూనిక్ గా ఉంది అని. ఆల్ క్రెడిట్స్ టు జయ అక్క. నిజంగా తను ఇప్పుడు బోటిక్ రన్ చేయట్లేదు అన్ఫార్చునేట్లీ. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు చీర. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్. అండ్ బోర్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు దీనికి. ఈ శారీ నేను కంచిలో తీసుకున్నాను, బాబుషా అనే స్టోర్ లో. పట్టు చీరలకి అది చాలా ఫేమస్ కంచిలో. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి. అక్కడ మీకు అన్ని వెరైటీస్ చీరలు దొరుకుతాయి, తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది శారీ పళ్ళు టోటల్ గా పింక్ లో ఇచ్చారు. వీటి కుచ్చులు కూడా శారీకి సంబంధించిన కలర్స్ లో డిఫరెంట్ గా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ విషయానికి వస్తే కొంచెం సింపుల్ గానే ఉండింది. నాకు ఈ బ్లౌజ్ కలర్ చాలా బాగా నచ్చింది, అందుకే ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. సింపుల్ గానే ఇది బాగుంటుంది అనిపించింది. ఇలా నెక్ దగ్గర పైన ఇలా బార్డర్ పెట్టించి ఇలా కుచ్చులు వేపించాను శారీ కలర్ లో. ఓవరాల్ గా అయితే నా పెళ్లి కూతురు లుక్ అయితే ఇలా ఉండింది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా సంగీత్లో డాన్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలని
డ్రెస్ వేసుకున్నాను. సంగీత్లో అయితే మా హస్బెండ్ సైడ్, మా సైడ్ ప్రతి ఒక్కరం కూడా హార్ట్ఫుల్గా డాన్స్ చేసాం. ఆ రోజు అయితే నాకు చాలా 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 మెమొరబుల్ డే. నెక్స్ట్ రిసీవింగ్ అయితే ఇలా ఒక లెహంగా తీసుకున్నాను, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను ఒక బoutique లో. దీని నెక్ డిజైన్ ఇంకా హ్యాండ్స్ కి హ్యాంగింగ్స్ లాగా వచ్చాయన్నమాట ఇలా బీట్స్ లో. అది ఇంకా ఈ డ్రెస్ కి ఒక మంచి రిచ్ లుక్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే నా రిసెప్షన్ రోజు కట్టుకున్న చీర. ఇది మంచి ఆరెంజ్ కలర్ లో, ఆరెంజ్ కమ్ పింక్ అని చెప్పొచ్చు. ఆ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి కలర్ లో ఉంది. ఇక్కడ మీకు స్టోన్స్ లాగా ఈ లేస్ డిజైన్ కనిపిస్తుంది కదా, అది శారీకి రాలేదండి. నేను సపరేట్ గా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. రిసెప్షన్ కి మంచి గ్రాండ్ లుక్ ఉంటే బాగుంటుంది అని అలా సెలెక్ట్ చేసుకొని వేపించాను. నిజంగా అదైతే చాలా బాగా సెట్ అయింది శారీకి. దీనికి కుచ్చులు వచ్చేసి ఇలా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో వేపించాను అనమాట. దీనికి బ్లౌజ్ డిజైన్ అయితే కొంచెం రిచ్ లుక్ ఉండడం కోసం ఇలా కర్దానా వర్క్ మోడల్ డిజైన్ చేయించాము. వర్క్ అయితే చాలా నీట్ గా చేశారు. ఇది కూడా నేను కర్నూలులో చేయించాను వర్క్. నా పెళ్లి టైంలో ఇదైతే చాలా ట్రెండింగ్ లో ఉండింది ఇలాంటి వర్క్. అలానే దీనికి వేస్ట్ దగ్గర కూడా హ్యాంగింగ్స్ వేయించాము ఇలా. ఈ బ్లౌజ్ లో ఇంకొక హైలైట్ ఏంటంటే డోరీ మీద నా పేరు, మా హస్బెండ్ పేరు రాయించాను. అది చాలా క్యూట్ గా వచ్చింది. ఈ బ్లౌజ్ కి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇలా హార్ట్ షేప్ లో డోరీస్ వేయించి దానిపైన మా పేర్లు రాయించాను. సో ఇది లైఫ్ లాంగ్ నాకు మెమొరబుల్ గా ఉంటుంది. ఈ శారీ బ్లౌజ్ నుండి ఇంకా హైలైట్ అయింది. మా ఎంగేజ్మెంట్ లుక్ అయితే ఇలా ఉండింది అనమాట. నెక్స్ట్ అయితే నా పెళ్లి రోజు ఫస్ట్ ఇది కట్టుకున్న చీర. ఇది మీరు చూస్తే 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఈ శారీలో. అన్ని ఒకటేలాగొద్దు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పైన ఎల్లో కలర్ వచ్చి కింద ఇలా వైలెట్ కలర్ లో వస్తుంది శారీ. ఇంకా పళ్ళు బోర్డర్ అయితే ఇలా రెడ్ కలర్ లో వస్తుంది అనమాట. ఈ శారీ పైన మీరు అబ్జర్వ్ చేస్తే యూనిక్ గా ఇట్లా ఫిష్ డిజైన్ ఇచ్చారు. అలానే ఇంకో సైడ్ అయితే కంప్లీట్ గా వైలెట్ కాకుండా కొంచెం మిక్స్డ్ కలర్ లో ఉంది. ఇది కూడా కట్టుకున్నప్పుడు ఒక యూనిక్ స్టైల్లో 3 డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగా కుదిరింది. దీనిపైన కుచ్చులు వచ్చేసి ఇలా వేపించాను. రెడ్ బార్డర్ వస్తుంది కాబట్టి శారీలో ఉన్న 2 కలర్స్ తో కుచ్చులు వేపిస్తే అది కొంచెం బాగా కనిపించింది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇలా ఫ్లవర్ మోడల్ లో సెట్ చేశారు. బ్లౌజ్ కంప్లీట్ గా రెడ్ లో వచ్చింది కాబట్టి ఇలా ఫ్లవర్ డిజైన్ లో వైలెట్ థ్రెడ్ యూస్ చేశారనమాట. అది బ్లౌజ్ కి బాగా హైలైట్ అయింది. అండ్ ఒక్క సైడ్ మాత్రం ఇలా నెక్ కి డిజైన్ చేపించాను. ఈ బ్లౌజ్ కి మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా కుచ్చులు కూడా వచ్చాయి. సో ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. కొంచెం యూనిక్ స్టైల్లో చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ జస్ట్ పాట్ నెక్ పెట్టేసి ఆ నెక్ లైన్ కి ఇలా వర్క్ చేయించాము. దీనికి డోరీస్ కూడా మీరు చూస్తే ఇలా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి. సో ఈ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత నా మెయిన్ పెళ్లి శారీ ఇది. పెళ్లికి క్రీమ్ కలర్ శారీ అయితేనే బాగా సెట్ అవుతుంది. ఇది మంచి క్రీమ్ కలర్ లో ఉండింది. అలాగే ఈ బార్డర్ కూడా చూసారా, చాలా మంచిగా ఇచ్చారు. బార్డర్ లో ఆ వైలెట్ కలర్ విత్ క్రీమ్ కాంబినేషన్ అయితే నాకు చాలా యూనిక్ గా అనిపించింది. దీనికి పళ్ళు అయితే ఇలా రెడ్ లో వస్తుంది. దీనికి కుచ్చులు అయితే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటేనే బాగుంటుందని ప్రతి దానిపైన కాసులు ఇలా అరేంజ్ చేసి మళ్ళీ మధ్యలో ఇలా బీట్స్ లాగా కూడా వేయించామన్నమాట. దీని బ్లౌజ్ అయితే చాలా చాలా హైలైట్ అయింది. శారీలో ఇలా పీకాక్ డిజైన్ వచ్చిన దగ్గరంతా వాళ్ళు వైట్ స్టోన్ పెట్టి ఇంకా బ్లౌజ్ ని హైలైట్ చేశారు. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా కాసులు వేయించామన్నమాట. దీనికి డోరీస్ కొంచెం యూనిక్ గా కనిపించాలని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో వేయించాము. దీనికి నెక్ అయితే నార్మల్ యూ షేప్ లోనే పెట్టించాము. ఎందుకంటే యూ షేప్ కి అయితేనే ఈ వర్క్ చాలా బాగా సెట్ అవుతుందని. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఒక సైడ్ వర్క్ వేయించామన్నమాట. ఇది నా పెళ్లి కూతురప్పుడు ఓవరాల్ లుక్. ఈ పిక్చర్ లో మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ అంతా. బ్యాక్ సైడ్ కూడా ఈ నెక్ డిజైన్ చాలా హైలైట్ అయింది. సో శారీ మొత్తం లుక్ వైజ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. పెళ్లి తర్వాత వ్రతం చేస్తారు కదా, అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. సో మంచి బ్లూ కలర్. దీనికి బార్డర్ అయితే ఏమీ లేదనమాట సపరేట్ గా. అండ్ దీనికి కుచ్చులు వచ్చేసి ఇలా వచ్చాయి. ఈ శారీ కూడా నేను కంచెలోనే తీసుకున్నాను. అన్ని ఒకే స్టైల్లో ఎందుకని ఇలా కొంచెం బార్డర్ లేకుండా యూనిక్ గా ఉండేది తీసుకున్నాను అనమాట. దీనికి కుచ్చులు కొంచెం యూనిక్ గా వచ్చాయి. కార్నర్స్ లో అలా పింక్ కలర్ లో కుచ్చులు రావడం వల్ల చాలా బాగా హైలైట్ అయింది. అండ్ దీని బ్లౌజ్ డిజైన్ అయితే మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది. హ్యాండ్స్ మీద ఇలా క్యూట్ గా వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ నెక్ లైన్ చూస్తే మీరు ఒక్క సైడే కనిపిస్తుంది కాబట్టి ఒక్క సైడ్ మాత్రం అలా వర్క్ చేయించాము. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే నెక్ అయితే ఇలా నెట్ క్లాత్ పెట్టించి దానిపైన మళ్ళీ ఇలా వర్క్ చేయించామన్నమాట. వేసుకుంటే మాత్రం ఇది చాలా 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 క్యూట్ గా ఉంటుంది. ఈ శారీ కలర్ పిక్చర్స్ కి కూడా మీకు చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకో శారీ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను పెళ్లి కోసం.
పెళ్లి అప్పుడు దేనికైనా అవసరం అవుతుందని. ఈ శారీ కలర్ చూడంగానే నాకు చాలా నచ్చింది. మంచి బేబీ పింక్ లో వచ్చింది. దానిపైన మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ కూడా ఇచ్చారు. ఈ శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. అండ్ దీనికైతే కుచ్చులు ఇలా వి షేప్ లో వచ్చి మధ్యలో ఒక్కొక్క బీట్ పెట్టించాము. శారీ వేసుకున్నప్పుడు ఇది చాలా చాలా బాగా కనిపిస్తుంది. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీనికి బ్లౌజ్ అయితే సేమ్ బేబీ పింక్ లోనే ఇచ్చారు. వర్క్ దీనికి హెవీగా కాకుండా నార్మల్ గానే బాగుంటుందని ఇలా జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా బోర్డర్స్ లాగా పెట్టించి ఇలా హ్యాంగింగ్స్ లాగా పెట్టి డిజైన్ చేయించాము. చూడడానికి కొంచెం సింపుల్ గానే ఉన్నా వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీ అయితే నాకు చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. నాకు పర్సనలీ చాలా ఇష్టం. నా వెడ్డింగ్ శారీస్ లో ఇది లాస్ట్ శారీ. శారీ మొత్తం రెడ్ కలర్ లోనే ఉంటుంది బార్డర్ తో కూడా. శారీస్ లో నాకు తెలిసి రెడ్ కలర్ నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటా. దీని బార్డర్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ లో వచ్చింది. అండ్ ఇది శారీ పళ్ళు. దీని కుచ్చులు ఇలా 2 డిఫరెంట్ కలర్స్ లో వేయించాము. ఈ కలరే చాలా బ్రైట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నెక్ కి జస్ట్ ఇలా పైపింగ్ చేయించి గోల్డ్ కలర్ తో ఇలా సింపుల్ డోరీస్ వేయించాము. లుక్ వైజ్ వేసుకున్నప్పుడు అయితే ఇలా బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తుంది. సో అది అండి నా వెడ్డింగ్ శారీ కలెక్షన్. మీ అందరికీ చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నాకు అయినంత వరకు ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్ గా చూపించాలనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను రీసెంట్ గా తీసుకున్నాను. ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటే దేని మీదకైనా సెట్ అవుతుందని. ఇది కంప్లీట్ గా రెడీమేడ్ బ్లౌజ్. సో మీకు కూడా ఐడియా ఉంటుందని ఇందులో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ చేసే ముందు మా అమ్మ అండ్ నాన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. నా పెళ్ళప్పుడు నేను అడిగిన దానికన్నా వాళ్ళు నాకు ఎక్కువనే చేశారు. ఒక్క శారీస్ విషయం అనే కాదు, ప్రతి ఒక్కటి కూడా చాలా గ్రాండ్ గా చేయించారు. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు చాలా గ్రాండ్ గా జరిగింది పెళ్లి అని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. మీకు గనక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేసి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.